హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మంచి రోజు, శ్రావణ శుక్రవారం, రెండవ శుక్రవారం, మరి వరలక్ష్మీ వ్రతం దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మీరు నేర్చుకోబోయే పాట ఏంటంటే అది కూడా ఫ్లూట్ మీద ఫస్ట్ టైం ఒక పాటను మీకు నేను స్వరాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు మీకు ఫ్లూట్ మీదే కాకుండా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇది నా పరిజ్ఞానం మేరకు మాత్రమే నేను చేస్తాను. నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అంత మేరకు మాత్రమే మీకు ఈజీగా, సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే పాట ఏంటంటే తిరో తిరో జవరాల తిత్తి తిత్తి. మంచి ఫేమస్ అయినటువంటి, హుషారైనటువంటి అన్నమయ్య కీర్తన అనమాట. ఇది రాగం విషయంకి వస్తే గంభీర నాట రాగం. ఏంటంటే గంభీర నాట రాగం. దీని యొక్క మోర్చన ఎలా ఉంటుంది చూసుకుందాం. సా గమ పని సా ని ప మ గ స. సగమ పనిస అంటే సా షడ్జమము, గ అంతరగాంధారము, మా శుద్ధ మధ్యమము, పా పంచమము, ని కాకలి నిషాదం. సగమ పనిస సనిపమగస. ఇది కూడా మేజర్ స్కేల్లో ఉన్నటువంటి ఒక రాగం అన్నమాట. దీన్ని ఫ్లూట్ మీద ఎలా ప్లే చేస్తాం? మీరు అందరికీ కూడా ఫ్లూట్ మీద స్వరాలని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలు ఒక 2-3 పెట్టాను. ఫ్లూట్ ఎలా బ్లోయింగ్ చేయాలి, ఫ్లూట్లో 12 స్వరస్థానాలు ఏ విధంగా ఉంటాయి, అందులో ఇంకా కొంచెం మోహన రాగం అనేది ఫ్లూట్ మీద ఎలా ప్లే చేయాలనే విషయాలు మీకు నేను నేర్పించాను. ఆ వీడియోలు మీరు చూస్తే ఫ్లూట్ ఫింగరింగ్ నుంచి, బ్లోయింగ్ నుంచి అన్నీ కూడా మీకు వస్తాయి. అది ఆ వీడియోలు చూసినట్లయితే ఈ వీడియో మీకు అర్థమవుతుంది అనమాట. ఇందులో మనకి సగమ పనిస అంటే మనకి ఫ్లూట్లో 3 హోల్స్, అంటే బ్లోయింగ్ హోల్ నుంచి మనం తీసుకుంటే బ్లోయింగ్ హోల్ వైపు ఉన్న 3 హోల్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్తో క్లోజ్ చేస్తే అది సా అనమాట. మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఫ్రంట్ కెమెరాతో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దానికి ఆపోజిట్గా మీరు అర్థం చేసుకోవాలి. ఫ్రంట్ కెమెరాలో మనకి నేను రైట్ హ్యాండ్ ఫ్లూటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు లెఫ్ట్ కనిపిస్తుంది అనమాట. మీరు కూడా దీనికి ఆపోజిట్లో మీరు నేర్చుకోవాలి. అంటే మీకు రైట్ హ్యాండ్ వచ్చేటట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే మిర్రర్ ఇమేజ్ అనమాట. మిర్రర్ ఇమేజ్ వస్తుంది, ఎందుకంటే ఫ్రంట్ కెమెరా కాబట్టి. అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది సా తర్వాత ఇది రీ అనమాట. అంటే గా డైరెక్ట్గా మనకి 2 హోల్స్ వదిలేస్తే, ఈ 2 వేళ్ళు వదిలేస్తే గా అనమాట. ఆ తర్వాత మా అనేది ఆఫ్ హోల్ మావన్ శుద్ధ మధ్యమం అనమాట, వదిలేస్తాం. ఆ తర్వాత అన్ని రంధ్రాలు మూసేస్తే మనకి పా అనమాట. ఆ తర్వాత ఈ 2 వేళ్ళు వదిలేయాలి. అంటే ఈ పా తర్వాత ఇది దా, ఇది నీ కదా. ఇది పా తర్వాత ఇది దా, ఇది నీ అనమాట. ఈ 2 వేళ్ళు వదిలేస్తే ఇది మనకి నీ. అంటే సా గా మా పా నీ సా. మరలా సేమ్ సా గట్టిగా బ్లోయింగ్, అంటే రెండవ సా కాబట్టి పైన సా గట్టిగా బ్లోయింగ్ చేయాలి. సా నీ పా మ గ సా. ఇది మనకి మోచన. నేను వాయించి చూపిస్తాను చూడండి. ఓకే, సా గా మా ప నీ సా. సా
ఇందులో మొదట మనం ఒక చిన్న బీజిఎం, మనం ఎవరైనా ఏ బీజిఎం అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేసినటువంటి బీజిఎం ఏంటంటే సా స స 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 అనమాట. దాన్ని మనం సా సా స స సా స స సా స స సా స స తర్వాత సగమ ప మగమ, చూసారా? సగమ ప మగమ, తర్వాత గమ పని పమ ప, గమ పని పమ ప, తర్వాత స స ని ని ప ప మమ, గమ పని స ని ప మ గ స, ఇది మనకి మొదటి బీజిఎం అన్నమాట. మరొకసారి వాయిస్తాను చూడండి. ఇదే చిన్న బీజిఎం అన్నమాట. సగమ ప మగమ, గమ పని పమ ప, స స ని ని ప ప మమ, గమ పని స ని ప మ గ స. ఇప్పుడు మనకి పాట స్టార్ట్ అవుతుంది అనమాట. తీరో తీరో జవరాల తిత్తి, అది ఫస్ట్ లైన్ అనమాట. ఏంటంటే అది సమగమ పని పా మగ మగ స, సమగమ పని పా మగ మగ స, చూసారా? సమగమ, అది కొంచెం స్పీడ్గా అనమాట. సమగమ పని పా మగ మగ స, తీరో తీరో జవరాల తిత్తి, సమగమ పని పా మగ మగ స. అది ఫస్ట్ లైన్. ఈ తరళమైన నీ తారహార మధురే, ఇది సెకండ్ లైన్ అనమాట. ఈ తరళమైన పా పా స స ని పా, చూద్దాం. ఈ తరళమైన పా పా స స ని పా. ఓకే, మరొకసారి వాయిద్దాం. ఈత నీ తారహార మధురే, గ గ మ ప మ గ ప మ గ స, అంటే గ గ మ ప మ గ మ గ స, గ గ మ ప మ గ మ గ స. నీ తారహార మధురే, గ గ మ ప మ గ మ గ స. మళ్ళా సేమ్ తీరో తీరో జవరాల తిత్తి, సేమ్ రెండోసారి రిపీట్ చేస్తాం అనమాట.
ఇది మనకి పల్లవి అనమాట. దీని తర్వాత మనకి ఒక బీజిఎం ఉంటుందన్నమాట. సా స ని స గ స మ గ స సా స ని స గ స ప మ గ స. కొంతమంది సా స ని స గ స మ గ స సా స ని స గ స ప మ గ స అని కొంతమంది అంటారు. ఈ రెండిట్లో ఏదైనా మనకి కరెక్టే అనమాట. ఓకే. సా స గ గ మ గమ పని ప పని ని స పని స గ మా గ స ని ప మ గ స ని స గ గ స గ మ మ. ఇది బీజం కాదు. ఆ పాటలో ఉన్నటువంటి స్వరాన్ని డైరెక్ట్గా బాలకృష్ణ ప్రసాద్ గారే పాడారనమాట. డైరెక్ట్గా బీజిఎం కింద కూడా ఇదే ఉందన్నమాట. ఇది మనం ఇప్పుడు ఫ్లూట్ మీద చూద్దాం. సా స ని స గ స అంటే సని అంటే బ్లో అయినది లోలో వాయించాలి. స స నీ అనేది గట్టిగా వాయించకూడదు, లోపలికి వాయించాలన్నమాట. అంటే చాలా లైట్గా వాయించాలి. స గ స సా స ని స గ స మ గ స సా స ని స గ స ప మ గ స. సారీ. సా స ని స గ స ప మ గ స. మరొకసారి. సా స ని స గ స మ గ స సా స ని స గ స ప మ గ స. అది ఫస్ట్ లైన్. సా స గ గ మ గమ పని ప పని ని సా సా స గ గ మ గమ పని ప పని ని సా. పని సగా గట్టిగా బ్లో చేయాలన్నమాట. పని సగా గట్టిగా బ్లో చేయాలన్నమాట. మాగసాని ఇది గట్టిగా. పమగస నిసగాగ సగమమ. అంతే, బీజిఎం కంప్లీట్. మరొకసారి మొత్తం వాయిస్తాను చూడండి. ఇది 2 టైమ్స్ అన్నమాట. ఇది అనమాట. ఇది బీజిఎం. చాలా ఈజీగా ఉంటుంది ఈ రాగం. ఎందుకు ఈజీ అని చెప్తున్నానంటే, ఫ్లూట్లో మనం ఫుల్ హోల్స్ ప్లే చేస్తే చాలా ఈజీ అనమాట. ఒక మా అనేదే మనకి హాఫ్ హోల్ కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన నోట్స్ అన్నీ కూడా చాలా ఈజీ. ఎందుకంటే నేను ప్రతిదీ హోల్ చూపిస్తూ ప్లే చేయలేను కాబట్టి మీకు ఆల్రెడీ ఏ స్వరం ఎక్కడ వస్తుంది అనేది మీకు నేను చెప్పాను. అది మీరు అబ్జర్వ్ చేసుకుని వాయిస్తే చాలా ఈజీ అనమాట. తర్వాత దిమి దిమ్కి తొంగ తొంగ దిద్దిమిక్కి ఆరే. ఇది మనకి ఫస్ట్ చరణం అనమాట. గమ పాప పప పాప పాని పామ గమ పా. ప్లే చేద్దాం. గమ పాప సారీ గమ పాప పప పాప అంటే
గమ పాప పప పాప మొత్తం పాలే అనమాట ఇంచుమించుగా. పాని పామ గమ పా పాని పామ గమ పా. మరొకసారి ప్లే చేస్తాను. దిమి దిమ్కి తొంగ తొంగ దిద్దిమిక్కి ఆరే గమ పాప పప పాప పాని పామ గమ పా. తర్వాత లైన్ మమారే పాత్రారావు మజ్జ మజ్జ. దాన్ని చూద్దాం. గమ పప సని పాప గమ ప గమ ప పాసని పాప. మరొకసారి మమారే పాత్రారావు మజ్జ మజ్జ నిన్ని పనీసా మజ్జ మజ్జ. మరొకసారి మొత్తం. అదనమాట. తర్వాత కామాల నాబుని తమక పుటింతి నీకు పాప పస స కామాల నాబుని తమ. చూద్దాం. పాప పస పాప పస స కపుటింతి నీకు సగసాసని పనిసా. పైన వాయించాలి. బ్రీతింగ్ కొంచెం బలంగా ఇవ్వాలన్నమాట, పై స్వరాలు. కపుటింతి నీకు సగసాసని పనిసా. అది 2 times. కామాల నాబుని తమ కపుటింతి నీకు. తర్వాత అమరేతి రూపు ఇదే అవతరించగదు అమరేతి రూపు ఇదే సగసాసని పని పప. సగసాసని పని పప సగసాసని పని పప అవధారించగదు గమ పాప మగ మగస. అవధారించగదు. తీరో తీరో జవరాల తిత్తి తిత్తి. నెక్స్ట్ సేమ్ నోట్స్ అన్నమాట. సారీ. ఇది మొదటి చరణం అన్నమాట. ఇక రెండవ చరణంకి మూడవ చరణానికి ఇంచుమించుగా అదే నోట్స్ వస్తుంది. కాబట్టి నేను రెండవ చరణం మీకు నేను చెప్పట్లేదు. రెండవ చరణం కూడా జగ జగ్గ జం జం జనకి నాని ప్రకటాపు మరు ఒప్పే బళ బళ. సేమ్ అదే నోట్స్ వస్తుంది అనమాట. గమ పాప పాని పామ గమ పా. ఇది కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను. తర్వాత ప్రకటాపు మరు ఒప్పే బళ బళ.
ఇది మనకి 2 టైమ్స్ వస్తుంది. తర్వాత సకలపతికి సరసాపు కొమ్మ ప ప ప ప స స స స సకలపతికి సేమ్ మనకి మొదటి చరణం ఏ నోట్స్ ఉందో అదే అనమాట. అది 2 టైమ్స్ వస్తుంది. నీ మొక సిరి మెరిసే చిమ్ముల మురిపెముల సా సగ సా సని పని పాపమ సేమ్. తిరు తిరు జవరాల తి 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 ఈ తరళమైన నీ తారహార మధురే ఆ తర్వాత ఈ బీజియం కూడా చిన్న చేంజ్ అనమాట. దాని ఇప్పుడు నేను చెప్పిన రెండో చరణానికి స స ని స గ స అది వాయించేయవచ్చు. ఇప్పుడు మనకి థర్డ్ చరణంలో మనకి ఏమొస్తుందంటే ఒక బీజియం వస్తుంది. అది మనకి ఎలా ఉంటుందో చూద్దాం. సగస మగస పమగస ని పమగస 2 టైమ్స్ అనమాట. సగస మగస పమగస ని పమగస అది 2 టైమ్స్ వస్తుంది. సగస మగస పమగస ని పమగస ఆ తర్వాత సగస సమగ సపమ సనిప సారీ అదనమాట. సగస సమగ సపమ సనిప ససాని ఇంకోటి ఉంది ససాని అంటే 2 సార్లు ససాని అనమాట. అంటే ఒక సా మనకి లో ఊదాలి, ఒక సా హై ఊదాలి అనమాట. అదేంటంటే ససాని ససాని సారీ ససాని ఆ తర్వాత మళ్ళీ మామూలే సని పమగ ని పమగ స నీ సగ గ సగ మామ సారీ నీ సగ గ సగ మామ సని పమగ ని పమగ స నీ సగ గ సగ మామ అంతే. ఇది మనకి సెకండ్ బీజియం అనమాట. అక్కడి నుంచి మరలా చరణం మామూలుగానే ఉంటుంది. మాయి మాయి అలమేలు మంగనాచారి అంటే గమ పాప పప పాప పని పాప మగమ పా తర్వాత మతి బాయని వెంకటపతి పమగమ పా పససని నిప పట్టపురాణి నీ పనీసా సారీ అదే నీ పనీసా
తర్వాత లైన్ చూద్దాం. మ్రోయా చిరుగజ్జలని మోతాలని పాప పసస ససస సగసాసని పనిసా. మళ్ళా 2 సార్లు అది. తర్వాత లైన్ సోయగమైన నీ సొలపు చూపె మరే సగససని పా నీ సొలపు చూపె మరే గగమ ప మగ పమగస. తిరు తిరు జవరాల తిత్తి 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 గమ గస తిత్తి తిత్తి గమగస ఎండింగ్ అనమాట. తి 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 గమగస. ఇది నేను మొదటిసారిగా మీకు నేను ఫ్లూట్ మీద చెప్పడానికి ట్రై చేశాను. మీకు ఫస్ట్ నేర్చుకోవాలనిపించేటప్పుడు ఆ యొక్క స్వరస్థానాల్ని ఐడెంటిఫై చేయాలి. అది మీకు ముందు చెప్పాను కదా, ఇది సా అని, ఆ తర్వాత ఇది గా అని, ఇది మా అని. అంటే సా అనేది ఫుల్ నోట్స్, గా అనేది సింగిల్ హోల్ అనమాట. తర్వాత మా అనేది హాఫ్ నోట్స్, తర్వాత పా అనేది అన్నీ మూసేయాలి. నీ అనేది ఈ సా ఇది నీ అనమాట, నీ అవుతుంది అనమాట. అంటే అది మనకి ఖచ్చితంగా ఆ మూర్ఛన అనేది మనకి వచ్చేయాలన్నమాట. సా గా మ పా నీ సా నీ పా మ గా సా. ఇది మనకు వచ్చేస్తే మనకి ఈ స్వరాలు మనకి ఫిక్స్ అయిపోతాయి మైండ్లో. ఆటోమేటిక్గా మనం ఏది ప్లే చేయాలి, ఏది ప్లే చేయకూడదు మనకి ప్రాక్టీస్ని బట్టి వస్తుంది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొకసారి అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరిన్ని మంచి వీడియోలతో ముందు ఇంకా కలుద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.